జనరిక్ మందులపై విపరీతమైన ప్రచారం పెరగాలన్నమాట. జనరిక్ మందులపై ప్రచారం బాగా పెరగాలన్నమాట. జనరిక్ సంబంధించిన విస్తృత ప్రచారం అవగాహన లేకపోవడం ఒకటైతే, డాక్టర్స్ కూడా ప్రజల స్థితిగతుల కంటే తమ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి బ్రాండెడ్ మెడిసిన్స్ వైపు మొగ్గు చూపటం నిజంగా మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద దురదృష్టక పరిణామం అన్నమాట. ఆరోగ్యాన్ని వాడాల్సిన మందులు చీటిని చూసి గుండె వేగం పెరిగి అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఇదేదో ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏం కాదన్నమాట. దశాబ్దాలుగా దేశ ప్రజలు పెట్టి పిలుస్తున్న సమస్య అనమాట. దశాబ్దాలుగా వస్తున్న వైద్య విధానాలు సామాన్య జన జీవితాలను అతలాకం చేస్తున్నాయి. ప్రజలను అప్పులు ఊపిలో నెట్టి నేస్తున్నాయి అన్నమాట. బ్రాండెడ్ రూపంలో మందులు కొనుగోలు వలన పేషెంట్ దాదాపుగా నెలల్లోనే వందల్లో, ఒక సంవత్సర కాలంలో వేలల్లో కష్టార్జితం కోల్పోవడం చూస్తున్నాం. ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన దేశంలో మందుల కంపెనీలు తమ కంపెనీ బ్రాండెడ్ మందులను మన దేశంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ విదేశాల మొత్తం జనరిక్ ఔషధాలను ఎగుమతి చేస్తున్నాయి అన్నమాట. మన భారత మందుల కంపెనీలు మన దేశ ప్రజల ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన కంటే విదేశీ ఎగుమతులపైన ఎక్కువ శ్రద్ధ అన్నమాట. మరి వాటిపై వచ్చే లాభాలను ఎంతమంది చూస్తున్నారో చూడాలన్నమాట. దాదాపు దశాబ్దాలుగా మందుల కొనుగోలు కష్టాలు ఇరుస్తున్న భారత ప్రజలు కన్నీటిని చెమరగితం పాడే విధంగా జనరిక్ మందులను వైద్యులు రోగులు సూచించే విధానం చట్టపద్ధతులు తేవాల్సి రావడంతో నరేంద్ర మోదీ సఫలీకృతమన్నమాట. గతంలో ఎక్కడో విశ్లేషణలో ఉన్న జనరిక్ ఔషధ దుకాణాలు విస్తృతంగా ఈరోజు దేశవ్యాప్తంగా 9,000 నుంచి 10,000 వరకు జనరిక్ ఔషధ దుకాణాలు ఉన్నాయంటే ప్రజలకు చేరువ చేశారన్నమాట. జనరిక్ మందుల వినియోగం ఆవశ్యకత, దేశంలో జనరిక్ మందుల వినియోగాన్ని చట్టం రూపంలో తేవడం కూడా ఒక గొప్ప విషయం అన్నమాట. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే నిర్ణయం గట్టిగానే మంచి గొప్ప అన్నమాట. జనరల్ ఔషధ దుకాణాల పెంపుదలను గట్టిగా కృషి చేయాలి. ముఖ్యంగా నిరుద్యోగ ఫార్మాసిస్టులకు సబ్సిడీలు ప్రోత్సహిస్తూ వీటిని విస్తరంగా జన ఔషధ దుకాణాలు పెంచాలన్నమాట. విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు కూడా తమ వంతుగా వీటి ప్రయోజనాలు ప్రజలకు చేరువ చేయాలి. ఇదే సందర్భంలో ఎన్ని సవాలు ఎదురైనా దీని ఫలాలు కార్యక్రమంలో అమలుకు వస్తే దేశంలో కోట్లాది ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందన్నమాట. ఉదాహరణకు జ్వరానికి వాడే మందు పేరు పారాసిటమాల్. ఈ మందును ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బ్రాండ్ పేరుతో ధర నిర్ణయించి విక్రయించి మార్కెట్లో ప్రవేశపెడుతుంది. అదేవిధంగా షుగర్ వ్యాధుల్లో వాడే మెటఫార్మిన్, గ్లిమిఫ్రైడ్, రక్తపోట్ల వాడే రామిఫ్రీలు, టెర్మిసాట్లను, కొలెస్ట్రాల్ అదుపుకు వాడే అటోర్వాస్టాటిన్, రోసువాస్టాటిన్ మందులు అనేక కంపెనీలు వివిధ బ్రాండ్లప్పుడు మార్కెట్లో ప్రవేశపెట్టాయి. వీటి ధరలు జనరిక్ ఔషధాలతో పోలిస్తే దాదాపుగా 4 నుంచి 5 రెట్లు అధికంగా ఉంటున్నాయన్నమాట. ఈనాటి సమాజం షుగరు, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘవ్యాధి సాధారణమైపోతున్నాయి. ఈ రోగాలతో బాధపడేవారు జీవితాంతం మందులు వాడక తప్పనిసరి పరిస్థితి. దీనివలన ముఖ్యంగా సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక పరిస్థితి అతలాకమైపోతుందన్నమాట. గ్యాస్ట్రిక్ సమస్యలు వాడే ప్యాంటో ప్రజలు 40 mg ఒక కంపెనీ బ్రాండ్ అయితే అది ట్యాబ్లెట్ ధర దాదాపుగా ₹100. అదే జనరిక్ కంపెనీ అయితే ₹17. గ్యాస్ట్రిక్ సమృద్ధికి వాడే ప్యాంటో ప్రజలు 40 mg ఒక కంపెనీ బ్రాండ్ 10 ట్యాబ్లెట్ ధర దాదాపు ₹100 ఉంటే అదే జనరిక్ బ్రాండ్ ₹17. కొలెస్ట్రాల్ వాడే రోసువాస్టాటిన్ 10 mg ఒక కంపెనీ బ్రాండ్ 10 మాత్రలు ₹144 అయితే అదే జనరిక్ మెడిసిన్ 10 మాత్రలు కేవలం ₹32. బ్లడ్ ప్రెషర్ వాడే టెర్మిసాట్రాన్ 40 mg ఒక కంపెనీ బ్రాండ్ 10 మాత్రలు ఖరీదు ₹58 అయితే అదే జనరిక్ 10 మాత్రలు ₹20. డయాబెటిక్లో వాడే బ్రాండెడ్ మెడిసిన్ గ్లిమిఫ్రైడ్ 2 mg, మెటాఫార్మిన్ 500 mg 10 మాత్రలు ఖరీదు ₹119 అయితే అదే జనరిక్ బ్రాండ్లో 10 మాత్రలు ₹15. అంతేకాక ఈ మధ్యకాలంలో డయాబెటిక్ వ్యాధులు వాడే వెల్దాగ్లిఫ్టిన్ మరియు సిటాగ్లిఫ్టిన్ లాంటి ఆధునిక మెడిసిన్స్ గతంలో ఒక స్క్రిప్ట్ ఖరీదు $200 నుంచి $300 వరకు ఉండేది. మరి ఇదే కంపోజిషన్ ఇప్పుడు జనరిక్ ఔషధాలు కేవలం $80 నుంచి $100 లభిస్తుంది. ఆశ్చర్యకరం అంటే ఈ జనరిక్ ఔషధాలు కూడా పెద్ద పెద్ద కంపెనీలే కావడం విశేషం. నాణ్యతలో కూడా ఇవన్నీ బ్రాండెడ్ మెడిసిన్ ముఖ్యంగా దీర్ఘకాల వ్యాధులతో మందులు వాడే వారికి వీటి ఉపయోగం ఎంతో ఉంటుందన్నమాట. అందుకనే ₹1,000 కాకుండా తక్కువలోనే మనం జనరిక్ ఔషధాన్ని అందరికీ అందేటట్లు చూడాలన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ కలుషితమైపోయి ఆరోగ్య రక్షణ కూడా కలుషితం అవ్వకుండా అంటే మనం బ్రాండెడ్ వస్తువులకు బదులుగా జనరిక్ మెడిసిన్ వాడడానికి ఒకే కంపోజిషన్ ఉన్న ఈ కొన్ని రకాల మందులు వేల బ్రాండ్ రూపంలో ఉంటున్నాయి. కాబట్టి వాటిని దశాబ్దాలుగా దోపిడీ రాకుండా మన జనరిక్ మందులు ఎక్కువగా
ఉపయోగించేటట్లు చూడాలన్నమాట. మిగతా బ్రాండ్ మందులు ఎలా పనిచేస్తాయి, జనరిక్ మందులు కూడా అలాగే పనిచేస్తాయని ప్రజలు తెలుసుకునేటట్లు చేయాలన్నమాట. బ్రాండ్ మందు తయారు చేసే కొన్ని పెద్ద కంపెనీలు ఈ జనరిక్ మందులు కూడా తయారు చేస్తున్న విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. అందుకని జనరిక్ మెడిసిన్స్ అందరూ వాడేటట్లు ఐడిఎఫ్ కృషి చేస్తుంది. ఈ జనరిక్ ఔషధ దుకాణాలను ఐడిఎఫ్ దేశవ్యాప్తంగా 1,00,000 వరకు ఏర్పాటు చేస్తుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.